మూర్తి గారు. సార్ చెప్పండి సార్. నేను చైర్మన్గా రాజీనామా చేస్తున్నాను. వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ని ప్రింట్అవుట్ చేసి తీసుకురండి. సార్ చెప్పించాయి. అలాగే సార్. విహారీ, ఏంట్రా నువ్వు అంటుంది? విహారీ గారు, ఏం చేస్తున్నారు మీరు? మీరు చైర్మన్ పదవికి రాజీనామా చేయడం ఏంటి? ఇలా జరగకూడదు. మాయా, అల్లుడు వద్దు, ఆలోచించు. పెన్నివ్వు. విహారీ గారు రాజీనామా చేయకుండా వెంటనే ఆపాలి. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. విహారీ, రే ఒకసారి ఆలోచించరా. ఇంకా ఆలోచించేదేం లేదు మావయ్య. నేను సంతకం పెట్టేస్తాను. విహారీ, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? అరవకుండా ఎక్కువ నోరు మూసుకుని ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరు మీరు? అది కాదండి, మా అల్లుడు ఏదో ఆవేశంలో సంతకం చేశాడు. తను ఏ విధంగా సంతకం చేసినా విహారీ గారు చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లే. అతయ్య, ఇక నుంచి కంపెనీ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. ఏ కార్ తీసుకురా. ఓకే సార్. హే యూ, జస్ట్ చిల్ బ్రో. విహారీ, రే విహారీ, ఏంట్రా ఇది? వదలండి ప్లీజ్. అరవకు. నన్ను వదలండి. అరవద్దని చెప్తే అర్థం కావట్లేదా నీకు? అసలు ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏయ్, అరవకుండా కూర్చో. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. అరవకుండా కూర్చో. అన్న ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పండి అన్నా. రేయ్, ఆ లక్ష్మిని పట్టుకున్నారా? అన్నా, పట్టుకున్నామన్నా.
ఇప్పుడు తను మా కార్లోనే ఉంది. సరే రేయ్, వెంటనే ఆ లక్ష్మిని మన డెన్కి తీసుకువెళ్ళండి. అన్నా, డెన్నికి తీసుకెళ్ళి లక్ష్మిని అక్కడే వేసామా? రేయ్, తనని ఏం చెయ్యాలో, ఎలా శిక్షించాలో, ఎవరు శిక్షించాలో అన్నీ నేను చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా దానిని మన డెన్నికి తీసుకువెళ్ళండి. అలాగే అన్నా. రేయ్ అన్నా, దీన్ని మన డెన్కి తీసుకెళ్ళమంటున్నాడు. లక్ష్మి, నిన్ను నా చేతులతోనే చంపుతానే. రేయ్ త్వరగా పోనీ. విహారీ నుంచి చైర్మన్ పదవిని నేను కుట్ర చేసి లాక్కున్నానని ఇంట్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. అలా తెలియకూడదంటే నేను జరిగిందంతా విహారీ తప్పుగా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అక్కా, 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 ఏంటి పిన్ని, ఈరోజు ఆఫీస్ నుంచి ఇంత త్వరగా ఇంటికి వచ్చేసావు? దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను గాని విహారీ వచ్చాడా? ఇంకా రాలేదే. వదినా, విహారీని మేమెవరం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఏం జరిగింది అంబిక? ఆ విషయం గురించి చెప్పాలంటేనే నా తల కొట్టేసినట్టు అనిపిస్తుంది. ఏమైందే? అక్క, ఈరోజు ఆఫీసులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ జరిగింది. అక్కడ